కవితను కేసీఆర్ కూడా దూరం పెట్టారా? కవితకు తండ్రి కేసీఆర్ కు గ్యాప్ ఎందుకు వచ్చింది? కవితను దగ్గరకు తీసుకోవద్దని కేసీఆర్ అనుకుంటున్నారా అంటే అవుననే ప్రచారమే జరుగుతోంది. కేసీఆర్ కు కవిత అంటే చాలా ప్రేమ. ఇది ప్రపంచానికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కేసీఆర్ కవితను దూరం పెట్టారని జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒకవేళ కేసీఆర్ కవితకు దగ్గరగా ఉంటే తాను చెప్పదలుచుకునే విషయాలు లేఖ రాసేవారు కాదు, నేరుగా వెళ్లి ఆయనతోనే చర్చించేవారంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేకపోవడంతోనే కవిత కేసీఆర్ కు లేఖ రాశారని చెబుతున్నారు. అయితే కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ రావడానికి కేటీఆర్ కారణమని కవిత చాలా బలంగా నమ్ముతున్నారట. ఈ కారణంగానే కవిత కేటీఆర్ పైన పోరాటానికి దిగారు. అందరూ అనుకున్నట్టుగా కేటీఆర్ కవిత మధ్య అభిప్రాయ భేదాలు రావడంతోనే కవిత రాసిన లేఖ బయటకొచ్చిందని అంటున్నారు. కేసీఆర్ సైతం కవిత వ్యవహార శైలితో తీవ్ర అసహనంతో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ ప్రతిపాదన చేసినట్టు చెబుతున్నారు. కానీ అది నచ్చని కవిత తెలంగాణ జాగృతి తరపున కార్యక్రమాలు చేపట్టారని అంటున్నారు. దీంతో కవిత రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ కావడం నచ్చని కేటీఆర్ ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో కవితను కేసీఆర్ కూడా దూరం పెట్టారని చెప్పుకుంటున్నారు. కనీసం కవితకు అపాయింట్మెంట్ ఇవ్వనంత దూరం పెట్టారంటే అందుకు కేటీఆర్ కారణంగా కవిత భావిస్తున్నారని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మరోవైపు కవితపై లిక్కర్ స్కామ్ కేసు ఉండడంతో కేటీఆర్ ను ప్రమోట్ చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించాలని కేసీఆర్ భావించారని టాక్. ఈ క్రమంలోనే కవిత కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. ఇటు తండ్రి అటు అన్నతోనే ఢీ కొట్టాలని, వారితో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని చెప్తున్నారు. ఇందులో భాగంగానే తండ్రికి లేఖ రాసినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత కోరుకుంటున్న సముచిత ప్రాధాన్యంలో న్యాయమెంత? ఇంతకు కవిత కోరుకునేదేంటి? ఆమె పోలిక పెట్టుకునే వారెవరు అన్న విషయంలోకి వెళితే ఆ జాబితాలో కనిపించే పేర్లు 3 ఉన్నాయి. ఒకటి తన సోదరుడు కేటీఆర్, రెండో పేరు తన బావ హరీష్ రావు, మూడో వ్యక్తి తమ దగ్గరి బంధువు సంతోష్ గానే చెప్తున్నారు. వీరికి పార్టీలో ఉన్న ప్రాధాన్యతకు ఏమాత్రం తీసిపోని ప్రాధాన్యాన్ని కవిత కోరుకుంటున్నట్టుగా చెప్తున్నారు. నిజానికి కవితకు ఈ ముగ్గురితో ఉన్న పంచాయతీ ఏంటి అన్నది చూస్తే తన తండ్రితో తాను మాట్లాడుకోవాలన్నా, తనకు కావలసిన వారి సమస్యల్ని, వారి పనుల్ని తండ్రితో మాట్లాడించేందుకు ఆమె ప్రయత్నిస్తే సంతోష్ అడ్డుపడుతుంటారని, ఇది ఆమెను తీవ్ర ఆగ్రహానికి గురి చేసే అంశంగా చెబుతారు. ఇక హరీష్ విషయానికి వస్తే పార్టీలో ఆయన పరిస్థితి అందరికీ తెలిసిందే. అటు ప్రాధాన్యత ఉందని చెప్పలేరు, అలానే ఉందని బల్లబుద్ధి చెప్పలేని పరిస్థితి. హరీష్ ఇబ్బందులు కవితకు తెలియనివి కాదు. అయితే ట్రబుల్ షూటర్గా ఆయనకు ఉండే ప్రాధాన్యత పార్టీలో మరెవ్వరికీ ఉండదన్నది తెలిసిందే. ఆ మాటకొస్తే హరీష్ కు ఎమ్మెల్యేల బలం, తనకంటూ ఒక వర్గాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అలాంటివి తనకు లేకపోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోతున్నారని చెప్తున్నారు. హరీష్ కు ఉండే మార్గాలు తనకు లేకుండా చేశారన్న ఆవేదనను కవిత తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారని చెబుతారు. ఇక తన సోదరుడు కేటీఆర్ విషయానికి వస్తే అతనికిచ్చే ప్రాధాన్యత తనకెందుకు ఇవ్వరన్నది ఆమె ప్రధాన ప్రశ్నట. తన సోదరుడి మాదిరి మాటకారితనం, విషయాల మీద పట్టు, ప్రత్యర్థులపై విరుచుకుపడే తత్వం అన్నీ ఉన్నప్పటికీ సమ ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏంటి అన్న వాదనను తరచూ లేవనెత్తుతారని చెప్తారు. కేవలం అమ్మాయి కావడం వల్లే తనకు అవకాశం దక్కకుండా చేస్తే తను ఊరుకోనని తెగేసి చెబుతారన్న మాట పలువురు నోట వినిపిస్తూ ఉంటుంది. కాలక్రమంలో ఇది అంతకంతకు పెరిగి పెద్దదై ఈ రోజున ఇక్కడి వరకు వచ్చిందని చెబుతారు. ఇక ఇదిలా ఉంటే ఒకవేళ తండ్రి నుంచి పిలుపొస్తే ఆయనతోనే నేరుగా అన్ని విషయాలు చర్చించాలని కవిత భావిస్తున్నారట. ప్రధానంగా 2 అంశాలపై కవిత పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత, తన రాజకీయ భవిష్యత్తు గురించి అధినేత కేసీఆర్తో తేల్చుకోవాలనుకుంటున్నారట. కేసీఆర్ స్పందనకు అనుగుణంగా తన భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ప్రకటించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం పెరుగుతోంది. అదే సమయంలో కవితకు వ్యతిరేకంగా విశ్లేషణలు వస్తున్నాయి. కేసీఆర్ కుమార్తెగా తప్ప ఆమెకు ఎలాంటి గుర్తింపు లేదని, సొంత పార్టీ అంటూ పెడితే కార్పొరేటర్గా కూడా గెలవలేరని ప్రో కేటీఆర్ సానుభూతి పరులు ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం విషయంలో కేసీఆర్ మౌనం పాటిస్తున్నారు. స్పందించొద్దని పార్టీ నేతలకు కూడా చెబుతున్నారు ఆయన. కవిత వ్యూహం ఏంటో స్పష్టంగా ఇంకా తెలియనందున సైలెంట్గా ఉండడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే కవితను పిలిపించి మాట్లాడే విషయంలోనూ కేసీఆర్ తటపటాయిస్తున్నారట. కేసీఆర్ను కవిత కలిస్తే అదో రాజకీయ హైడ్రామా అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ దాన్ని కోరుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే కుటుంబంలో రాజకీయంగా ఏర్పడే సమస్యలను వీలైనంత త్వరగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెబుతున్నారు విశ్లేషకులు. వారేం చేస్తారో అని చూస్తూ కూర్చుంటే అసంతృప్తితో ఉన్న వారిలో అసహనం పెరిగిపోతుందని
కేసీఆర్ కవిత విషయంలో వేచి చూడాలన్న అభిప్రాయంలో ఉంటే అది మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక కవిత సొంత పార్టీ పెట్టుకుంటే సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్కు నష్టం జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ పరిస్థితి చాలా దిగజారిపోయిందని, కీలక నేతలు కూడా కారు దిగి వెళ్లిపోతున్నారని అంటున్నారు. ఇప్పుడు కవిత కూడా రెబల్గా మారితే అది మరింత పతనానికి దారితీస్తుందని చెప్తున్నారు. మరి కేసీఆర్ అటు పార్టీ, ఇటు కుటుంబం, ఇక కుమార్తె మధ్య బ్యాలెన్స్ చేసుకుని ఏ బంధము బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలంటున్నారు. ఒకవేళ కవిత కొత్త పార్టీ పెట్టుకుంటే చాలామంది గులాబీ శ్రేణులు అటువైపు చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్తో ఉండేదెవరన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే హరీష్ రావు తన దారి తాను చూసుకుంటారని ప్రచారం జరుగుతున్నా అందులో వాస్తవం లేదని స్వయంగా ఆయనే తేల్చి చెప్పారు. కానీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం. చివరకు కేసీఆర్తో కేటీఆర్ ఒక్కరే మిగులుతారా, లేదంటే మామతోనే ఉంటానని ప్రకటించినట్టుగా హరీష్ రావు కూడా ఆ మాటకు కట్టుబడి ఉంటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.